రాజధాని నగర ప్రాంతాల నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారి వైపు అంటే అటు విజయవాడ వెళ్ళాలనుకున్నా లేదంటే గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనదారులందరికీ గ్రిడ్ విధానం ద్వారా ప్రస్తుతం 4 కీలకమైన రహదారులు పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటిలో కృష్ణానది కరకట్ట పక్క నుంచి రోడ్ నెంబర్ 3, అదేవిధంగా ఇక మంగళగిరి మండల పరిధిలోని నవలూరు, ఎర్రబాలెం, కిష్టాయపాలెం, నీరుకొండ, అదేవిధంగా నిడమరు గ్రామాల నుంచి వెళ్తున్నటువంటి కీలకమైన 3 రహదారులు E13, E14, E15. ఈ 4 రహదారులు ఎంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటే అంత త్వరగా రాజధాని వైపు వెళ్ళేటువంటి అన్ని వర్గాల ప్రజానీకం మాత్రం ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మంగళగిరి మండల పరిధిలోని నీరుకొండ SRM యూనివర్సిటీకి దక్షిణ వైపు నుంచి ప్రారంభమయ్యేటువంటి E13 రోడ్డు అనేటువంటిది 10.5 కిలోమీటర్లు కుర్రగల్లు, ఎర్రబాలెం, అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు ఉత్తర వైపు ఉన్నటువంటి కొండల దిగు భాగాన్ని నుంచి ప్రారంభమై డీజీపీ ఆఫీస్ ప్రక్కనే ఉన్నటువంటి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. వాస్తవానికి ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి అన్ని రోడ్డుల్లో కల్లా E13కి ఎంతో కీలకమైంది. కారణం అమరావతి రాజధాని ప్రాంతంలోని మొట్టమొదటి ఎలివేటెడ్ క్యారిడార్ ఏదైతే కొండ దిగు భాగాన్ని నుంచి నిర్మాణం జరుపుకున్నటువంటి మొట్టమొదటి రోడ్డు మార్గం ఇది చెప్పుకోవచ్చు. ఈ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ఎర్రబాలెం గ్రామ శివారు నుంచి పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తర వైపున ఉన్నటువంటి కొండ దిగువన ఎలివేటెడ్ క్యారియర్ సంబంధించినటువంటి పిల్లర్స్ నిర్మాణ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఆ తర్వాత మరో కీలకమైనటువంటి రోడ్డు మార్గం E14 అనేటువంటిది మంగళగిరి మండలం కొరకల గ్రామ శివారు నుంచి ప్రారంభమై అమరావతి టౌన్షిప్ గుండా మంగళగిరి రైల్వే స్టేషన్కి అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోడ్డు అనేటువంటిది అమరావతి రాజధాని ప్రాంతంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు కావచ్చు, లేదంటే వైజాగ్ ప్రాంతాలకు చెందినటువంటి ఎవరికైనా సరే ఎంతో కీలకం కానున్నది. కారణం ఇప్పటికే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రతిరోజు మంగళగిరి రైల్వే స్టేషన్ కేంద్రంగా చేసుకొని రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణం ఓ కొలికి వస్తే తక్కువ సమయంలో అటు గుంటూరు, విజయవాడ వైపు వెళ్లకుండానే డైరెక్ట్గా మంగళగిరి రైల్వే స్టేషన్ గుండా తమ యొక్క గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత కీలకమైనటువంటి రోడ్ నెంబర్ 15. ఈ రోడ్ నెంబర్ 15 అనేటువంటిది మంగళగిరి మండలం నిడమరు గ్రామ శివారు నుంచి ప్రారంభమై మంగళగిరి పాత బస్టాండ్ వరకు విస్తరిస్తూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణం ఇప్పటికే బాబూజీ నగర్ వరకు నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఇట్లా ఏకకాలంలో కీలకమైనటువంటి 3 రోడ్డు నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాజధాని నగర ప్రాంతంలో ప్రధాన రహదారులన్నీ గ్రిడ్ విధానం అంటే తూర్పు నుంచి పడమర, అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్లే విధంగా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఇక నవలూరు అమరావతి టౌన్షిప్ మధ్య మార్గం నుంచి మరో కీలకమైనటువంటి రోడ్డు మార్గం అదే N5. ఈ N5 అనేటువంటి తాడేపల్లి మండలం పెనుమక గ్రామ శివారు నుంచి ప్రారంభమై నిడమర్ రోడ్డు మార్గం వరకు అనుసంధానం చేస్తున్నారు. ఇట్లా ఏకకాలంలో 4 రహదారులు పనులు చకచకా జరిగిపోతూ ఉన్నాయి.